శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్ 4.5 ఏళ్లు రాష్ట్రానికి దిశానిర్దేశం చేయడానికి సరిపోయిందన్నారు. అయితే ఈ టర్మ్లో మాత్రం దొంగల్ని వదలమన్నారు. ఎవరెవరు ఎంతెంత తిన్నారో అంతా కక్కిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షాల పిచ్చివాగుడు వల్లే ముందస్తు ఎన్నికలు జరిగాయన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకి క్లారిటీ లేదని విమర్శించారు కేసీఆర్. ఈ టర్మ్లో మాత్రం గ్యారెంటీ 2 పనులు చేస్తామండి. ఇప్పుడు రాష్ట్రం యొక్క ఫేస్ పాజిటివ్ ఫేస్ అని వెళ్ళిపోయింది. మన గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ ఉంది, మనకి ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా వస్తుంది, మనం ఇండియాలో బెస్ట్ స్టేట్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు మాత్రం ఎటువంటి తోటి మాట్లాడదామంటే ఊకోం, ఎవరు పడితే వాళ్ళు కుక్కర్ మురిగినట్టు కొడతామంటే ఊరుకోం. దానికి ట్రీట్మెంట్ ఉంటుంది గ్యారెంటీ. రెండవది ఈ దొంగల భారతం కూడా గ్యారెంటీగా పడతాం. ఎవడెవడు ఏం వేసిండో అన్ని కక్కిస్తాం పక్కా, అందులో అనుమానమే అవసరం. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాతో వచ్చేది సచ్చేది ఏంటని ఆయనే పెద్ద డైలాగ్ కొట్టిండు. అవేంటి దాని పేరు టీవీ బైక్స్ కూడా ఉన్నాయి. ఏమవుతుందండి ప్రత్యేక రాష్ట్రం రాగానే మనం జరుగుతుంది, హోదా జరుగుతుందా? అసలు అవసరమే లేదు. అట్లా మాట్లాడుతూ మూర్ఖులు అని మాట్లాడు ఇప్పుడు ఇచ్చేదాకా కాదని మళ్ళీ ఆయనే మూర్ఖంగా మాట్లాడుతుంది. ఆయనకే క్లారిటీ లేదు. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి గూడానికి, ప్రతి లంబాడి తండాకు, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి నీళ్ళు అయిపోతే నేను ఓట్లాడుగా అని చెప్పాను అసెంబ్లీలో. ఎస్, ఐ స్టాండ్ బై ఇట్. నా టైం వాస్తవానికి జూన్, అంతే కదా, నా టైం వాస్తవానికి జూన్. కానీ ఇన్ బిట్వీన్ ఈ పిచ్చివాగుడు చేసేదంతా చేయడం మూలన సరే స్టేట్ యొక్క గ్రోత్ దెబ్బతినద్దు కాబట్టి పబ్లిక్ మ్యాండేట్ తీసుకుందాని ఐడియాకి వచ్చి మేము డిజాల్వ్ చేస్తాం. అయినప్పటికీ మా కమిట్మెంటు పార్లమెంట్లో ఎన్నికలు అడిగేది ఆ టైం 100%, 100% రేపటి నుంచి సీరియస్గా పడతాం. ఎందుకంటే రెగ్యులర్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినాం కాబట్టి బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్ 100% దాన్ని కంప్లీట్ చేస్తాం. బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్. నేను ఢిల్లీలో చెప్పాలనుకుని మీరు నాకు చెప్పించారు. రైతు బంధు స్కీమ్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామండి. ఎస్, దానికి ఎంత పెట్టుబడి అయితే కూడా నాకు ఐడియా ఉంది. బడ్జెట్ పర్మిట్ చేస్తా లేదా కూడా నాకు ఐడియా ఉంది. తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే రైతు బంధు పథకాన్ని అక్రాస్ ద నేషన్ ఇంప్లిమెంట్ చేస్తే 3.5 లక్షల కోట్లు అవుతుంది. ఇది విల్ స్పెండ్ ఇట్, వీఆర్ రెడీ. అట్లా ఉన్నాయి. మైనార్టీలకు 4 కోట్ల బడ్జెట్ పెడతారంటే 4,000 కోట్లు ఈ దేశంలో. ఇంత పెద్ద భారతదేశంలో 4,000 కోట్ల మైనార్టీలో పెట్టే బడ్జెట్ ట్రూత్ఫుల్గా పెట్టాలి, ఇమాన్దారిగా పెట్టాలి. ఓవర్ నైట్ తెల్లాటాలకే మొత్తం కాకపోవచ్చు అండి, కానీ చేసే పని చిత్తశుద్ధిని ఉండాలి కదా. మేము రేపు అది చేస్తాం, గడపండే చేస్తాం. ఇట్లా చాలా ఉన్నాయి ఎజెండా, చాలా విషయాలని ప్రజలను గుమ్నాహం చేసి వాళ్ళకి చెప్పకుండా అసలు విషయాలు దృష్టి పోకుండా చేస్తున్న వ్యవహారం చాలా ఉంది. అవన్నీ బయట పెడతాం మేము. ఇప్పుడు మీరు నేషనల్ పార్టీ పేరిట ముసుగులో మేమే మొనోపలి, మేమే మంచి అయినా చెడైనా మేమే చేయగలుగుతాం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈరోజు. అది పోవాలి. మేము 1 కోటి ఎకరాలు పెట్టుకొని ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇప్పటి నుంచి ఒక 70,000 కోట్లతో కంప్లీట్ అయిపోతాయండి. అనదర్ 70,000 crores. దానిలో మేజర్ కాంపోనెంట్ ఎక్స్పెండిచర్ వచ్చి పాలమూరు డిండి ఎత్తిపోతల పథకానికి ఉన్నది. ఒక 30,000 కోట్లు దానికే ఉంది. మిగిలిన అన్నిటి కలిపితే ఉంది. దానికి ఆల్రెడీ తీసుకున్న లోన్స్ నేను ఈరోజు మార్నింగ్ ఈఎన్సీతో మాట్లాడినా. సీతారామ ప్రాజెక్టు ఫ్రెష్ లోన్ వచ్చింది మొన్ననే 17,000 కోట్లు. అది రెడీగా ఉంది, ఖర్చు చేస్తే అయిపోతుంది. జూలైకే మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో మాకు సీటు రాలేదు, కానీ నేను అనౌన్స్ చేస్తా ఉన్నా జూలై తర్వాత వరకు కాలువ కంప్లీట్ చేసి దుమ్మగూడెం నుంచి ఎన్ఎస్పీ ఆయకట్టుకు సాగర్ నిండకున్నా సరే మేము నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది చేస్తాం గ్యారెంటీ. మేఘాల మీద బహుశా 2-3 డేస్ తర్వాత నేను పోతున్నా. ఈ మధ్య చాలా గ్యాప్ ఉంది కాబట్టి నేనే పర్సనల్గా ప్రాజెక్ట్ సైట్స్ కూడా వీలైతే మేము కూడా తీసుకెళ్తాం. కొంతమందిని అవకాశం ఉంటే హెలికాప్టర్ పెట్టినా మీరు కలిసి పోదాం, మనం ఎట్లా ఉన్నాయి ప్రాజెక్టులని చూసి కూడా వద్దాం. ఆ పద్ధతిలో అవి ఒక 70,000 కోట్లతో ప్రాజెక్టు కంప్లీట్ అవుతాయండి. కొంతమంది అప్పులు చేసిండ్రు అని మాట్లాడిండ్రు. మేము చేసిన అప్పులు ఏందో దాన్ని ఎట్లా పే చేయాలో మాకు తెలుసు, పూర్తి అవగాహన ఉంది. ఈ టర్మ్లో ఫ్రమ్ నౌ టు కంప్లీషన్ బై 2024 తెలంగాణ రాష్ట్రం వచ్చే పైసా పోయే పైసా లెక్క పెడితే అచ్చంగా కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా లేకపోయినా 10 లక్షల కోట్లు అండి. 10 lakh crores విల్ బి ది రిసీట్ అండ్ ఎక్స్పెండిచర్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మాకు అంత పూర్తి అవగాహన ఉంది. మేము దానిలో 2,40,000 కోట్లు అప్పు కట్టాలి ఈ 5 ఏళ్లలో. అందులో మళ్ళీ మాకు 1,30,000 కోట్ల ఎలిజిబిలిటీ వస్తుంది కట్టిన దానికి. అది మనకే ఉంటుంది. కట్టాల్సింది 2,40,000 కోట్లైనా మళ్ళీ ఒక 1,30,000 మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇట్లా మీకు మొత్తం ప్రతి నయా పైసా మీద, ప్రతి దాని మీద అంచనా ఉండి ఏ విధంగా ఏ స్కీమ్ తీసుకొని పోతామనే దాంట్లో మేము పోతున్నాం.